ఫ్రెండ్స్, ఒక భయంకరమైన కాటు, సరిగ్గా కనిపించని ఒక కన్ను, 400 స్క్వేర్ కిలోమీటర్ల దాని సామ్రాజ్యం. దాన్ని చూస్తే మిగతా జంతువులకి తడిచిపోద్ది. అదే స్కార్ఫేస్. అది 2012 కెన్యాలో యంగ్ ఏజ్లోనే స్కార్ఫేస్ తన బ్రదర్స్ అయిన మొరాని, సికోవా అండ్ హంటర్తో కలిసి అక్కడే ఉన్న మాస్లాండ్ టెరిటరీని సొంతం చేసుకోవడానికి అడుగులు వేశాయి. అప్పుడే ఆ 2 గ్రూప్స్కి భయంకరమైన యుద్ధం మొదలైంది. అవి పోట్లాడుకుంటే 100 మీటర్ల వరకు దుమ్ము కమ్మేసింది. ఆ భయంకరమైన గర్జనలు చుట్టుపక్కల 8 కిలోమీటర్ల వరకు వినిపిస్తున్నాయి. రక్తం భయంకరంగా కారుతుంది. ఆ విజువల్స్ చూసిన ఫోటోగ్రాఫర్స్కి వెన్నులో వణుకు పుట్టింది. అప్పుడే అవతల వైపున పెద్ద సింహం పంజా స్కార్ఫేస్ కుడి కంటిని చీల్చింది. అలా గాయపడ్డ సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందన్నట్టు ఆ కోపంలో స్కార్ఫేస్ చెలరేగిపోయి ఆపోనెంట్ని మట్టిలో కలిపేసింది. ఫైట్ తర్వాత వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఫోటో తీస్తూ ఉంటే అలానే చీలిన కన్నుతో ఆ కన్ను ఆర్పకుండా అలానే చూస్తూ ఉంది. అప్పుడే దానికి ఆ పేరు పెట్టారు, స్కార్ఫేస్ ద లయన్ కింగ్.